మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మన దగ్గర వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో క్రైమ్ నంబర్ 224/24 అండర్ సెక్షన్ 309(4) బిఎన్ఎస్ఎస్ రాబరీ కింద ఒక ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది. ఇందులో మనకి విక్టిమ్ మొహమ్మద్ అబ్దుల్ సమీర్ అని చెప్పేసి ఇతను నిజామాబాద్ నుంచి హైదరాబాద్ రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తూ ఉంటాడు. ఇతనికి ఎమర్జెన్సీగా అర్జెంట్గా డబ్బులు అవసరం ఉన్నాయి అని చెప్పేసి ఒక మధ్యవర్తి విజయ్ అనే మధ్యవర్తిని కలిసిన తర్వాత ఈ విజయ్ నేను మీకు ఇమీడియట్గా ఒక 5 crores వరకు నేను ఇప్పిస్తాను అని చెప్పేసి నమ్మిస్తాను. నమ్మించిన తర్వాత మిర్యాలగూడలో మీకు లోన్ ఇప్పిస్తాము, అక్కడ ఇన్వెస్టర్స్ ఉన్నారు వాళ్ళు మీకు ఇస్తారని చెప్పి నమ్మించిన తర్వాత ఇమీడియట్గా 90 lakhs వరకు విజయ్ మన విక్టిమ్ సమీరాకి ఇచ్చి ఆయన దగ్గర నుంచి ప్రామిసరీ నోట్స్, బ్లాంక్ చెక్స్ ఇవన్నీ తీసుకోవడం జరుగుతుంది. అయితే తీసుకున్న తర్వాత ఈ 5 crores-కి 60 lakhs వరకు ఇంట్రెస్ట్ కూడా మీరు ఇవ్వాల్సి వస్తుంది. నాకు ఇంట్రెస్ట్ అమౌంట్ అనేది ముందే ఇవ్వాలి మీరు అని చెప్పేసి మాట్లాడిన తర్వాత 90 lakhs ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇమీడియట్గా 3 daysలోనే మీ 90 lakhs మేము ఇచ్చిన 90 lakhs ప్లస్ ఈ 60 lakhs అంటే మొత్తం 1.5 crores మీరు మళ్ళీ రిటర్న్ తీసుకునండి, మాకు ఇంట్రెస్ట్ ఇవ్వండి, మేము దాని తర్వాత మీకు 5 crores ఇస్తామని చెప్పి నమ్మిస్తాం. నమ్మించిన తర్వాత మన విక్టిమ్ నిన్న మన మిర్యాలగూడకి వచ్చిన తర్వాత వీళ్ళు ఇచ్చిన 90 lakhs తీసేసుకొని మళ్ళీ వాళ్ళు ఇచ్చిన ప్రామిసరీ నోట్స్, చెక్స్ అవన్నీ కూడా రిటర్న్ ఇచ్చేయడం జరుగుతుంది. మిగతా 60 lakhs ఇంట్రెస్ట్ అమౌంట్ ఏది ఉంటుందో అది వాళ్ళ బ్యాగ్ పక్కన పెట్టి వీళ్ళందరూ కూర్చొని మాట్లాడి తింటున్నప్పుడు వాళ్ళని బంధించి ఆ బ్యాగ్ తీసుకొని వాళ్ళు పారిపోతారు. పారిపోయేటప్పుడు వాళ్ళ డ్రైవర్ చూసి చెప్పగానే అక్కడ ఇంట్లో ఉన్న వాళ్ళు ఈ ముగ్గురు లేడీస్ A7, A8, A9 ఇంకా మిగతా A1, A2, A3, A4, A5, A6 వీళ్ళందరూ కూడా వాళ్ళందరినీ బంధించి బయటకు రావడం చేసి వాళ్ళు ఇమీడియట్గా 100 dial-కి కాల్ చేయడం జరిగింది. మన డిఎస్పీ గారికి నోటీస్లో పెట్టగానే డిఎస్పీ గారు ఒక టీమ్ ఫామ్ చేసి ఎమ్మటే రాత్రి లోపల రాత్రి 9:30 సుమారు ఆ టైంలో మాకు 100 dial వస్తుంది. మార్నింగ్ కల్లా మనము ఈ ముగ్గురు లేడీస్ దగ్గర నుంచి కూడా మనం వీళ్ళందరినీ మనం పొద్దున పట్టుకోవడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి ఆ పోయిన మొత్తం 60 lakhs అమౌంట్ కూడా మనం మొత్తం రికవర్ చేయడం జరిగింది. ఈ క్రమంలో వీళ్ళు వెళ్ళినప్పుడు వీళ్ళని ఈ విక్టిమ్ని వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ డ్రైవర్ అందరినీ కూడా వీళ్ళు రాళ్ళతో కొట్టడం జరిగింది. ఇందులో మనం మెయిన్గా అక్యూజ్ మనకి A1 కొండేల గణేష్ అలియాస్ ప్రవీణ్, ఇంకోటి A3 విజయ్. వీళ్ళిద్దరి మీద ఆల్రెడీ సిమిలర్ మోడల్స్ ఆపరాండి మీద ఇట్లానే మేము లోన్లు ఇప్పిస్తామని చెప్పేసి ఫ్రాడ్ చేయడంలో ఆల్రెడీ ఎల్బీ నగర్లో కూడా ఒక కేసు రిజిస్టర్ అయింది. సేమ్ అండర్ సెక్షన్ 384 చీటింగ్ కేసు కూడా ఒకటి ఉంది. ఇది వీళ్ళది సెకండ్ అఫెన్స్ అండి. ఈ సేమ్ మోడల్స్ ఆపరాండి మీద ఎవరు కూడా మీకు లోన్ ఫ్రీగా ఇస్తారు, లేకపోతే ఇంత పెద్ద అమౌంట్కి మీరు ఇంత అమౌంట్ ఇవ్వాల్సి వస్తుందని చెప్తే మీరు ఎక్కడ కూడా నమ్మాల్సిన అవసరం లేదు. ప్లీజ్ ఈ వెరిఫికేషన్ అన్ని ప్రాపర్గా చేసుకోవాల్సిన అవసరం చాలా వరకు ఉన్నది. ఇందులో మన డిఎస్పీ గారు, 1 టౌన్ ఇన్స్పెక్టర్ గారు, ఇంకా ఎస్ఐ శేఖర్, మిర్యాలగూడ 2 టౌన్ ఇన్స్పెక్టర్ నాగార్జున వీళ్ళందరూ కూడా ఇమీడియట్గా టీమ్స్ ఫామ్ చేసి రాత్రిలోనే వితిన్ 24 hours వీ హ్యావ్ రికవర్డ్ ఆల్ ది 60 lakhs అమౌంట్. ఇవన్నీ కూడా మన కోర్టులో డిపాజిట్ చేయడం జరుగుతుంది. ఇది రాబరీ కింద అయింది కాబట్టి మన దగ్గర ఉన్న అక్యూజ్ వాళ్ళందరినీ కూడా మనం రిమాండ్ పంపించడం జరుగుతుంది.